కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. నాట్ ఈవెన్ ఆడిషన్. నేనే డౌట్ లో ఉండే అనమాట. నా నా పర్సనాలిటీ ఏంటంటే చాలా డౌట్ గా ఉండే పర్సన్ నేనే చేయగలనా చేయలే చాలా ఒక అండర్ కాన్ఫిడెంట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు కానీ బట్ నేను అట్లా నేను చాలా ఆలోచించి ఫీల్ అవుతుండే. సో నేను చేసినప్పుడు కూడా నేను ఫస్ట్ థింగ్ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, తీస్తున్న వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి నాతో చేస్తున్నప్పుడు. సో నేను టీం అన్న వాళ్ళందరిని అడిగా, అంటే వాళ్ళు నాకు బాగా క్లోజ్. నేను ముందు బిఫోర్ ఫోక్ సాంగ్స్ కి అంతా వర్క్ చేశాను కాబట్టి అన్న వాళ్ళు నాకు బాగా క్లోజ్. డైరెక్టర్ అన్న, ప్రొడ్యూసర్ అన్న, వీళ్ళందరూ అన్నలే నాకు బాగా. వీళ్ళందరూ సమ్హౌ ఎక్కడొక్కడ కనెక్ట్ అయిన వాళ్ళు అనమాట ఈ ఫోక్ దాంట్లో అట్లా. సో అట్లా దే మేడ్ ష్యూర్ ఐమ్ కంఫర్టబుల్. ఏదైనా కూడా బేసిక్ గానే ఇప్పుడు అంత స్టోరీ అంతా చాలా కంఫర్ట్ స్టోరీ. సో ఇప్పుడు చేసేప్పుడు కూడా ఏంటి కొంచెం ఏమన్నా నాలో నేనే అడిగేదాన్ని ఫస్ట్, నేను బాగా చేయగలుగుతానన్నా లేదా ఫస్ట్ 2 days లోనే నేను అడిగాను. వర్క్ షాప్ అయింది మాకు, వర్క్ షాప్ లో అడిగాను నేను, అన్న చెప్పండి నేను చేయగలుగుతున్నానా, లేదంటే మీరు చేయించుకోండి, అసలే చేయట్లేదు అంటే చెప్పండి అన్న, పర్లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని. అన్న వాజ్ లైక్, లేదు నువ్వు యూఆర్ ఇంటూ ద క్యారెక్టర్, నువ్వు చేసేసేయాలంటే నువ్వు చేస్తున్నావు, వర్క్ షాప్ చూసాను నేను, నువ్వు అందులో ఉన్నావు చేస్తున్నావు అని చెప్పేశారు. చెప్పిన తర్వాత ఏ షార్ట్ అయినా కూడా అన్న వచ్చి క్లియర్ గా నాకు చెప్పేవాళ్ళు, ఇది ఇలా చేయొచ్చు, ఈ ఎక్స్టెంట్ వరకు నువ్వు చేయొచ్చు, దీన్ని ఇంతకన్నా ఎక్కువ వద్దు, ఇంత చాలు. సో అంటే నేనేమి బిఫోర్ ఎందులో చేసి కొంచెం ఇట్లా హెవీగా అలా చేసి యాక్టింగ్ అలా లేను కాబట్టి నాకు ఇది మంచి కంఫర్ట్ అనిపించింది. వాళ్ళు కూడా అంత చాలు. హరిత ఈస్ లైక్ ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆమె అంతే ఉంటుంది, ఆమె ఒక డీసెంట్ డిగ్నిఫైడ్, అంటే ఆ లెవెల్ ఆఫ్ యాటిట్యూడే ఉండాలి ఆమెకు, అంతకు మించి ఉండదు, అంతకు తక్కువ ఉండవద్దు, అంత ఉంచు చాలు, అంతవరకే అంటే మేము అలాగే వెళ్ళాము షూటింగ్. మిమ్మల్ని తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందంటే వాళ్ళు చెప్పారు ఎప్పుడైనా అడిగావా, ఎందుకు నేనే అని అడిగా? ఎందుకు నేనే అంటే అన్న అయితే, అంటే అన్న మాటల్లో అయితే ఆయన ఏం చెప్పారంటే, అది నేను చెప్పుకుంటే బాగోదు బేసిక్ గా, బట్ అన్న చెప్పింది ఏంటంటే, ఈ క్యారెక్టర్ ఎవరైనా చేస్తే చూడ్డానికి, అంటే చూసినప్పుడు ఆ క్యారెక్టర్ కి చేతులెత్తి దండం పెట్టేటట్టు ఉండాలి. సో ఏంటంటే ఈ క్యారెక్టర్ అనుకోగానే ఫస్ట్ ఇట్లా కొత్త ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళకి చెప్పాక, అన్న మైండ్ లో నేనే ఉన్నాను, ఈ స్టోరీ అమ్మాయితో చేపించాలి అని ఫస్ట్ నుంచి అన్న మైండ్ లో ఉంది. వాళ్ళకి చెప్పగానే మరి ఎవరు అనుకుంటున్నారు లీడ్, ఎవరిని పెడదాం అనుకుంటున్నారు అంటే, నాగదుర్గ అని ఇట్లా ఒక అమ్మాయి ఉంది, తనని అనుకుంటే చలో రైట్ మనం ఫిక్స్ అయిపోదాము. ఎందుకంటే ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ అన్న ఉన్నారో తను నాతో ప్రాజెక్ట్ చేయాలి అనే థాట్ లో ఉన్నారనమాట, ఎప్పటి నుంచో ఒక ప్రాజెక్ట్ చేయాలని. సో నేను అది వెంటనే చెప్పగానే రైట్ ఆ అమ్మాయి అయితే చేద్దాం, ఆ అమ్మాయి అయితే కన్ఫర్మ్ గా చేసేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. నేనే కొంచెం నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకున్న డౌట్స్ తోని అడగడం జరిగింది. నిజమే కాదు అన్న, నేను చేయగలుగుతానా, మీరు అనుకున్నది మీకు వస్తుందో లేదో నాకు చెప్పండి, నేను అస్సలు ఫీల్ అవ్వను, లేదు రావట్లేదు ఇంకొంచెం ట్రై చేయండి నేను ట్రై చేస్తాను, లేదు అస్సలకి రావట్లేదు అంటే లేదు నాకు చెప్పండి, అలాగే ఉండేదాన్ని నేను. ఇప్పుడు ఓన్లీ మీరేనా హీరో? సో స్టోరీలో అంటే ఇదేదో ఫీమేల్ గా ఒక్కదాన్ని చేశాను కాబట్టి ఫీమేల్ సెంట్రిక్ అంటున్నారేమో కానీ, ఈ మూవీలో హీరోస్ అంటే మా తాత క్యారెక్టర్ సమ్మెట గాంధీ గారు రాజన్న మూవీలో తాత క్యారెక్టర్ చేశారు, తను చేశారు. నేను ఆయన మనవరాలు అండ్ 5 పిల్లలు. మేము హీరోస్ ఆఫ్ ద ఫిలిం అని చెప్తాను నేను. మేమే అంటే మేము ఇంతమంది హీరో ఆఫ్ ద ఫిలిం అని చెప్తాను నేను, ఒక్కరు ఇద్దరు అని చెప్పను. తాత పేరు వచ్చి భూమయ్య, నా క్యారెక్టర్ హరిత. భూమయ్య ఈజ్ అ ఫార్మర్, భూమయ్య అంటే ఫార్మర్, ఒక భూమి కాబట్టి నేను ఒక ఫార్మర్. నేను హరిత అంటే అడవి. పిల్లలు వచ్చి 5 పంచభూతాలు, వాళ్ళ పేర్లు ధరణి, ఆకాష్, పవన్, గంగాజల, అలా 5 పేర్లు అనమాట పంచభూతాలు. సో ఈవెన్ పేరు దగ్గర కూడా మేము ఇంత పర్టికులర్ గా, ఎవరైతే మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర అన్ననే రైటర్ కూడా తనే అనమాట. సో ప్రతి ఒక్కటి ఈవెన్ నేమ్స్ దగ్గర కూడా మనము ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి జనాల్ని అందులోకి అని, నేమ్స్ దగ్గర కూడా అంత పర్టికులర్ గా ఉండే. 30 days అయిపోయినా. 30 days 30 days లో చేసేసిన మూవీ. ఇందులో బిత్తిరి సత్య అన్న ఉన్నారు అండ్ రఘుబాబు గారు ఉన్నారు. ఇంటర్వ్యూ ఉంది, అది ఎప్పుడో జరిగిన ఏమనుకున్నా అంటే ఇది చూడంగానే బిత్తిరి సత్య గారు ఉన్నారు అనగానే ఓకే వీళ్ళు సినిమా వల్ల ఎప్పుడో షూట్ జరిగిపోయి వీళ్ళు పరిచయం అయ్యి ఉంటారు, దాని తర్వాత లేదు. యాక్చువల్లీ సత్యన్న నేను ఎప్పుడో నా ఇంటర్ డేస్ లో అప్పట్లో నాకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది.
అన్న మూవీ అన్న హీరోగా చేస్తున్న ఒక మూవీలో ఒక ఏదో క్యారెక్టర్ ఉంది అని అంటే అప్పుడు నేను వెళ్ళడం జరిగింది దానికి. అప్పుడు జస్ట్ ఇట్లా చూసి అప్పుడు నేను అసలు నాట్ ఇన్ టు ఫోక్ ఇండస్ట్రీ, అసలు ఏది చేయలేదు, జస్ట్ వెళ్ళాను అలా అంతే. వెళ్ళాను కానీ మనకి ఏదో వర్కౌట్ కాలేదు, వద్దులే అని చెప్పేసి నేను రిటర్న్ వచ్చేసిన. జస్ట్ ఒక రోజు వెళ్ళిన తర్వాత నేను ఫోక్ లోకి రావడం ఇదంతా అయ్యాక అన్న ఒక రోజు ఇంటర్వ్యూ చేద్దాం రా అని మాట్లాడారు. సో మనం ఇంటర్వ్యూస్ ఇవ్వడం తక్కువ బేసిక్ గా. సో బట్ అన్న అడిగేసరికి ఓకే అన్న. నాకు తెలుసు ఇంటర్వ్యూస్ ఇవ్వడం చాలా, నేను అడిగితేనే చెప్పారు నీటి మా మాటలు చేద్దామండి. అయితే అన్న ఇంకా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ సమ్హౌ అట్లా మూవీలో కనెక్ట్ అయినాం. అంటే అసలు అది మాకు తెలియదు, అనుకోకుండానే జరిగింది. అదే ఈ సినిమాలో మీకు తెలియని వాళ్ళే అంటే తెలిసిన వాళ్ళే మళ్ళీ కలిసి మళ్ళీ టీమ్ అవడం వల్ల మీకు కూడా చాలా ఈజీగా కంఫర్ట్ గా అయిపోయింది. అందరూ తెలిసిన వాళ్ళే. సో అయితే ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి ఇండస్ట్రీలో చాలా ఏం లేవో ఉన్నాయండి. సిరీస్ యూట్యూబ్ లో సిరీస్ వెబ్ సిరీస్ అవి చేస్తారా, ఇంకా అది ఆపేస్తున్నారా? నేను అసలు చేయలేదు ఇప్పటి వరకు. అదే అందుకే చేస్తారా ఆపేస్తారా? ఏమో అండి, అంటే వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. చూద్దాం, ఏమైనా మంచి స్టోరీ, నాకు నచ్చిన స్టోరీ, ఇట్లా చేస్తే బాగుంటది అనిపించిన స్టోరీ అంటే చేస్తాం. ఫైనల్ గా ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే అదే అండి, అన్ని మూవీస్ లో అందరూ అన్ని మెసేజ్లు ఇస్తున్నప్పుడు మా మూవీది మేము ఇస్తున్నాం, తీసుకోవాలి కదా మెసేజ్ కొంచెం. సో అంటే ఇట్లాంటి ఒక మూవీ రావడం అనేది వెరీ వెరీ రేర్. అసలు ఇలాంటి ఒక మూవీ దాన్ని మేము దీనికి ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి అన్ని క్రాఫ్ట్స్ నుంచి ఆ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా కూడా అంత ఎఫర్ట్స్ పెట్టి ముందుకు తీసుకొస్తున్నాం అంటేనే అది ఏముంది అని ఒక చిన్న ఎంతూజియాజం ఉంటది కదా జనాలు, వాళ్ళు చూడాలి. అలాంటి మూవీ చూస్తే ఏ మూవీ చూసి ఏం నేర్చుకుంటారో తెలియదు కానీ ఈ మూవీ చూస్తే మాత్రం ఒక నేచర్ గురించి ది వెరీ నెక్స్ట్ మినిట్ నువ్వు థియేటర్ లో ఎంటర్ అయినప్పటి నుంచి అదే జరుగుతుంది. ఆబ్వియస్ గా మీరు చాలా మేము షూట్ చేస్తున్నప్పుడే ఆ నేచర్ మమ్మల్ని చాలా చేంజ్ చేసింది. అందులో ఎవరు వాంటెడ్ గా చెప్పింది కాదు. సో అలాంటిది ఒక మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే ఉండదు, వాళ్ళకి ఒక అడవిలో కూర్చున్నట్టు ఉంటది అంతే. అంటే ఇది ఇప్పుడు దాకా వచ్చిన ఏ స్టోరీ లాగా ఉండదు అసలు, కనీసం 0% మ్యాచ్. 0% మ్యాచ్ ఆబ్వియస్లీ అంతే. సమ్మో మాకు మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక కొంచెం వేరే ఇన్సిడెంట్స్ తో మ్యాచ్ అయింది. బట్ ఇంటెన్షనల్ గా చేసింది కాదు, బికాజ్ అస్సలు సంబంధించింది కాదు దానికి. అంటే కొంచెం ఎట్లనో మ్యాచ్ అయింది కానీ అసలు అలా అయిందనే మీరు చేశారా అంటే లేదండి. మా మూవీ షూటింగ్ అయిపోయి చాలా చాలా లాంగ్ బ్యాక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 year అయింది మా షూట్ అయిపోయి. చాలా చాలా 1 year అయింది ఆల్మోస్ట్. 1 year కరెక్ట్ గా ఈ నవంబర్ లో జరిగింది మా షూట్. ఆ తర్వాత వేరే అయినా ఏమో కానీ దానికి దీనికి సంబంధించింది కాదు. ఇది అందరికి తెలియాల్సిన టాపిక్ అండి. ఇప్పుడు కొంతమంది చెప్తే అర్థం కాదు, కొన్ని సినిమాల్లో చెప్తే చాలా అర్థం అవుతుంది. సో అలా తెలుసు. సినిమా వాళ్ళు చెప్దాం ఫిక్స్ అయ్యారు డైరెక్టర్ గారు, కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి హిట్ అవ్వాలని అండ్ మీరు కూడా ఇండస్ట్రీలో జర్నీ అలా నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేనంత స్థాయికి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తా అండ్ November 21st సినిమాకి వెళ్ళి ఈ సినిమాని మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.